2024 ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం వైఎస్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు. అన్నదాతలకు సంబంధించి ప్రత్యేకంగా చూసుకుంటే గతంలో ఇచ్చేటువంటి రైతు భరోసాని కూడా పెంచే విధంగా కూడా సీఎం వైఎస్ చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? 13,500 నుంచి కూడా ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి ఇచ్చేటి 16,000 పెంచడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ మేనిఫెస్టోకి సంబంధించి సీఎం వైఎస్ రెడ్డి అధికారం చేపట్టిన రైతులకు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ గారు ఎలా ఉంది అసలు? మాది ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలోని పాల్గొడు అనే గ్రామం అండి. మరి నేను ఒక రైతునండి. మరి అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి రైతుని రాజ్యాతాన్ని అనటం జరిగింది. ఆయన మాట అన్న ప్రకారం మరి ఆయన ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 13,500 రూపాయలు మరి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మరి అంతేకాదు ఈ 5 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని మళ్ళా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మరి 13,500 దాన్ని 16,000 రూపాయలు చేస్తున్నది మాకు చాలా సంతోషకరమైన విషయం. అంటే మరి ఎందుకంటే ఈ 16,000 రూపాయలు మే నెలలో మరి పెట్టుబడి సాయం కింద రావడం వల్ల మేము విత్తనాలే కానివ్వండి, పురుగు మందులే కానివ్వండి మరి మేము కొనుక్కుని మరి ముందుగా పెట్టుబడి మేము పెట్టుకుంటున్నామండి. మరి అంతేకాదు ఒకప్పుడు లైలా తుఫాను, జల తుఫాను వచ్చినప్పుడు మరి పంటలు పోయినప్పుడు కూడా నష్టపరిహారాలు అలాంటివి ఏమి వచ్చాయి కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ పంటకైతే వస్తుందో ఆ పంటకి నష్టపరిహారం ఇవ్వడం మనకి చాలా సంతోషకరమైన విషయం అండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు సీఎంగా ఉండాలని మా రైతు సోదరుల తరఫున నేను కోరుకుంటున్నాను సార్. ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు 13,500ని 16,000 చేశారు. ఎలా అనిపిస్తుంది? పెట్టుబడికి చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి అనేది మనం 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తెచ్చేవాళ్ళం అండి. అలాంటిది ఏమీ లేకుండా మేము పెట్టుబడి సాయం మరి మే నెల లేవటం అనేది చాలా సంతోషం అండి. ఎలా అనిపిస్తుంది? 3 విడతలకు ఇస్తున్నారు. ఒకసారి 8,000, తర్వాత 4,000 ఇస్తున్నారు. మీకు ఉపయోగపడుతుంది? మాకు వ్యవసాయానికి ఒకరి దగ్గరికి వెళ్ళకుండా ముందుగానే పనిచేస్తున్నాయి సార్. మాకు ఆ డబ్బులు ఉండటం వల్ల మేము మంచి విత్తనాలు, పురుగు మందులు, నాణ్యమైన కొనుక్కుని మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. ఓకే, 16,000 ఇస్తున్నారు. ఉపయోగపడుతుంది. 16 అంటే మాకు చాలా సంతోషం సార్ మా రైతు సోదరులు. ఓకే, చూడొచ్చు. ఏమంటే ఎలా అనిపిస్తుంది? రైతు భరోసా పెంచడం కానీ ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. పర్లేదు. పెట్టుబడి సాయం ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందండి. ఓకే సార్, చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇచ్చిన మాటను నిలుపుకుంటూ కూడా మేనిఫెస్టో గతంలో అమలు చేశారు. ఇప్పుడు మరోసారి మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చారు. ఎలా అనిపిస్తుంది? జగన్ గారు అన్న మాటని నిలబెట్టుకోవడంలో గొప్ప వ్యక్తి అండి. అలాగే 13,500 వాళ్ళు 16,500 చేయడం వల్ల రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో కూడా జగన్ గారు చేసిన ప్రతి పని కూడా సూపర్ ఉంది. వాళ్ళ దళారీ వ్యవస్థను మొత్తం తీసేసి జగన్ గారే 1,637 రూపాయలకి డైరెక్ట్గా కొనడం వల్ల ప్రతి రైతు చాలా ఆనందంతో ఉన్నాడండి. ఇదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలని 2029లో అత్యధిక మెజార్టీతో గెలవాలని భారీ మెజార్టీతో సీఎం అవుతారని చెప్పి అందరూ కోరుకుంటున్నారండి. 24 ఎన్నికల్లో సీఎం అవుతారని అందరూ కోరుకుంటున్నారు. సో ప్రత్యేకంగా చూసుకుంటే గతంలో ఇక్కడ దళారీ వ్యవస్థ ఉండేది. ఏదన్నా ఒక ధాన్యం కొనాలన్న ఇబ్బంది ఉండేది. రైతు భరోసా కేంద్రం పెట్టారు. ఎలా ఉంది అసలు? ఇవాళ మన రైతు భరోసాలు జగన్ గారు వచ్చిన తర్వాత రైతు భరోసాలు పెట్టడం వల్ల ప్రతి రైతు ధాన్యం డైరెక్ట్గా ఆ రైతు భరోసాకు వచ్చి నా ధాన్యానికి 1,637 రూపాయలు జగన్ ఇస్తున్నాడని అమ్ముకోవడంలో ప్రతి రైతు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాడండి. రైతుకి ఇంతవరకు దళారీ వ్యవస్థ ఉండి మయాన్ దళారీ వ్యవస్థ ఉండడం వల్ల ఈ 1,600 రూపాయలు వచ్చాయి కదండి. 1,500, 1,400 ఇలా వచ్చాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ప్రతి రైతు 1,637 రూపాయలు అతని అకౌంట్లోకి డైరెక్ట్గా నేరుగా జమ అవుతున్నాయండి. దానివల్ల ప్రతి రైతు ఆనంద వ్యక్తం చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది 16,000 పెంచడం? ఈ 13,500 16,000 పెంచడం వల్ల ఆగస్టులో వచ్చే 8,000 మాకు ప్రతి రైతుకి విత్తనాలు కొనుక్కోవడానికి కానీ, ఆకుమళ్ళు, నారుమళ్ళు వేసుకోవడానికి, టాటర్ దుక్కు దున్నడానికి వాటికి ప్రతి రైతుకి ఉపయోగపడతాయండి. ఈ ఉపయోగపడడం వల్ల ఈ వ్యవసాయం అనేది ముందుకు సాగడం జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మన జగనన్న ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకోవడం ఆయనకి చేతకానితనం. మన జగనన్న ఇచ్చిన మాటనే జగనన్న మాట ఇచ్చాడంటే ఆ మాటను పోషించుకుంటాడండి. అందువల్లనే చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తానన్న పెన్షన్ మన జగనన్న 3,500 అన్నాడంటే అన్న మాట ప్రకారం ఇస్తాడు. చంద్రబాబు ఇస్తాడన్నా సరే ఆ మాటను ఎవరో నమ్మొద్దండి. అతను 4,000 ఇవ్వడో, వచ్చిన 3,000 కూడా ఇస్తాడో ఇవ్వడో కూడా రేపు పొద్దున్న చెప్పలేమండి. గతంలో చూసిన రుణమాఫీ అంటూ మోసం చేశారు రైతుల్ని. అసలు అంత మోసం ఏదైనా వస్తారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ మోసం అంటాడండి. 2014లో ఆయన గెలవడానికి కారణం కూడా రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పి గెలిచాడండి. రైతు గెలిచిన తర్వాత ఒక్క రైతు రుణమాఫీ చేశాడు అన్న ఇది లేదండి. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు 2019లో కూడా ఓడిపోయారండి. మళ్ళీ అతను అధికారంలో రారండి. జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారండి. దీంట్లో ఎటువంటి దురుద్దేశం అనేది లేదండి. జగన్మోహన్ రెడ్డి సీఎం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పెంచింది ఇప్పుడు రైతు భరోసా పెంచుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. శుభ్రంగా చేస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. 16,000 చేసాడంటే సంతోషం అండి. సంతోషం, ఉపయోగపడతాయి. ఇప్పుడు బాగుందండి. ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుందండి. పరిపాలన ఇప్పుడే బాగుందండి. గతంలో కానీ ఇప్పుడే చాలా బాగుందండి.
ఉందండి ఇక్కడ ధాన్యం కొనుగోలు కానీ చాలా స్పీడ్గానే వెళ్తుందండి. గతంలో ఇలా ఉండేదా? ఎలా ఉండేది కాదండి, అంతా దళారులేనండి. వాళ్ళు నొక్కేసి వీళ్ళు నొక్కేసి మాకు ఇంత డబ్బులు వచ్చేవి కాదండి. ఇప్పుడు మాకు డైరెక్ట్గా మా అకౌంట్లో పడిపోతున్నాయండి. ఎలా ఉంది మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో హామీలు? చాలా బాగుందండి. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి కనపడుతుంది. గతంలో దళారీ వ్యవస్థ తామంతా మోసపోయేవాళ్ళము. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత తమకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హామీకి సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే ఉందో 13,500 రూపాయలు పెట్టుబడి సాయం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందించారు. అదే రీతిలో కూడా ఇప్పుడు గతంలో తాము దగ్గర 60,000 రూపాయలు సంవత్సరానికి లబ్ధి పొందాము. ఆ తరుణంలో కూడా ఇక్కడున్నటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నూతన హామీ ద్వారా సుమారు 80,000 వరకు కూడా తాము లబ్ధి పొందుతామని అన్నదాతలు కూడా స్పష్టం చేస్తున్నారు. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టినటువంటి సీఎం వైఎస్ రెడ్డికి మరోసారి తాము పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్నదాతలు కూడా హర్షం వ్యక్తం చేసే కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి, దెందులు నియోజకవర్గం నుంచి.